హిందూ మతము అందరి బంధువు కాదని చెప్పి నేను చెప్పగలను. ఉదాహరణకు అన్న తమ్మునికి ఏదో రకంగా మోసం చేసి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తిని సమభాగంగా పంచక, మరి తానెక్కువ తీసుకొని తమ్ముడిని మోసం చేయాలనుకుంటాడట. ఉదాహరణకు పెద్దలు చెప్పేటువంటి వారు ఒక కథ, జాతక కథ లేదా ఒక ఉదాహరణ ఏంటిదనంటే, ఒక కొమ్ములున్నటువంటి పొటేలు, ఆ పొటేలు యొక్క కొమ్ములు తమ్మునికి అన్నాడట, చెవులు తనకన్నాడట. ఆ పొటేలుకు ఉండేటువంటి కాళ్ళు తమ్మునికి అన్నాడట, పొడభాగం మాంసభాగం తనకన్నాడట. చూడండి ఎంత అన్యాయం ఉన్నదో. అందుకోసమే ఒక సామెత చెప్పబడ్డది ఏంటిదనంటే, తమ్ముడు చిన్నవాడైనంత మాత్రాన ఆస్తి చిన్నది కాదు అన్నట్లుగా ఈ సామెత, ఈ ఉదాహరణలు సరాసరి హైందవమునకు ఫిట్ అవుతుంది, హైందవమునకు ఆపాదించవచ్చు. హైందవము అందరి బంధువు అని అంటది, ఒకే తండ్రి నుంచి మనం అందరం పుట్టామని అంటది. తీరా అదే మతములో ఉన్నటువంటి ఒకనేమో శూద్రుడు అంటది, అంటే కొన్ని తక్కువ అంటది, ఒకనేమో ఎక్కువ అంటది. అందుకోసమే హైందవము కులం అనేటువంటి పునాది మీదనే నిర్మితమైంది. అయితే ఈ బ్రాహ్మణుడు ఎలాంటి వాడంటే, అన్న ఏ విధంగానైతే స్వార్థంతో తమ్ముడిని మోసగించాలని చెప్పి భావించాడు, అలాగే అర్చకత్వము, ప్రవచించే యోగ్యత, అంతేకాకుండా ఉపనయనము ఏదైతే ఆ ఆచారముని ఉన్నదో, ఆ ఉన్నత అగ్రస్థితి కేవలము బ్రాహ్మణుడికి మాత్రమే ఉంటుంది. దాని ద్వారా అతనికి లాభం ఉన్నది. ఎందుకనంటే అతడు ఆ మతాన్ని నడిపించేటువంటి వాడు కనుక భక్తుల ద్వారా పెక్కు లబ్ధి పొందవచ్చు వారు ఎవరైనా కానీ. అందుకొరకు ఆ ఉన్నత స్థితిని ఎన్నటికీ పోగొట్టుకోవాలనుకోడు. శూద్రుడు తనతో సమానం అనుకుంటే శూద్రుడు తన యొక్క పదవిని కొట్టేస్తాడు. కాబట్టి కులమును రక్షించుకోవడానికే అతని జీవితాంత ప్రయాసం. కులము నుంచే వచ్చింది మతము. కాబట్టి ఆ మతములో ఉన్నది అసమానత. హైందవములో సమానత కోరుకోవడము కల్లా. మీ అందరికీ వందనాలు.